గుడ్ మార్నింగ్ మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్. మనం జెండర్, క్యాస్ట్, రిలీజియన్ లేదా జెండర్, రిలీజియన్ అండ్ క్యాస్ట్ అనే లెసన్ మనం చూస్తున్నాము. 9 క్లాసెస్ అయ్యాయి మనకి. జెండర్ మీద అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు రిలీజియన్కి సంబంధించి లేదా కమ్యూనిటీ అని కూడా అంటారు. రిలీజియన్ లేదా కమ్యూనిటీ అంటారు. సో కమ్యూనిటీ మీన్స్ అంటే కమ్యూనిటీ అంటే అర్థం ఏంటి? ద గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ కామన్ ఎంటిటీస్, అంటే కామన్గా కొన్ని లక్షణాలు వాళ్ళు కలిసి ఉంటాయి, వాళ్ళ ఆచారాలు కానీ వ్యవహారాలు కానీ ఉంటాయి. సో దాన్ని క్యాస్ట్ అని అనొచ్చు, రిలీజియన్ అనొచ్చు, కమ్యూనిటీ అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు మన రిలీజియన్కి సంబంధించి చూద్దాము. రిలీజియన్ అన్న కమ్యూనిటీ అన్న ఇంచుమించుగా ఒక అర్థం వస్తుంది. సో గాంధీజీ గారు రిలీజియన్ అనే పదం మీద, రిలీజియన్ లేదా కమ్యూనిటీ అనే పదం మీద ఒక డెఫినిషన్ లేదా ఒక కామెంట్ చేశారు. ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. గాంధీజీ యూజ్డ్ టు సే దట్ రిలీజియన్ కెన్ నెవర్ బీ సపరేటెడ్ ఫ్రమ్ పాలిటిక్స్. రాజకీయాల నుంచి మతాన్ని, రిలీజియన్ మీన్స్ మతం కదా, మతాన్ని వేరు చేయడం ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదరదు. కెన్ నెవర్ బీ సపరేటెడ్. రాజకీయాల నుంచి మతాన్ని వేరు చేయడం అవ్వదు. వాట్ హీ మెంట్ బై రిలీజియన్ వాజ్ నాట్ ఎనీ పర్టిక్యులర్ రిలీజియన్. అంటే మతం అంటే ఒక ప్రత్యేకమైన ఒక మతానికి సంబంధించింది మాత్రమే కాదు అతని ఉద్దేశంలో. లైక్ హిందూయిజము, ఇస్లామా, క్రిస్టియానిటీ అని ఒకే ఒక మతానికి సంబంధించింది కాదు మతం అంటే. అన్ని రకాల మతాలు. అంతేకాదు హిందూయిజం, బట్ మోరల్ వాల్యూస్ దట్ ఇన్ఫార్మ్ ఆల్ రిలీజియన్స్. ప్రతి మతంలోనూ కూడా కొన్ని నైతిక విలువలు, నీతి సూత్రాలు ఉన్నాయి అన్ని మతంలో కూడా. మతం అనేది కేవలం కొన్ని రకాల హిందూయిజమో ఇస్లామే అనే కాదు, అన్ని రకాల మతాల్లోనూ కూడా కొన్ని నైతిక విలువలు అనేవి ఉన్నాయి. ఆ నైతిక విలువలు అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇన్ఫార్మ్ ఆల్ రిలీజియన్స్. సో హీ బిలీవ్డ్ దట్, ఆయన ఒక నమ్మకం దేన్ని నమ్మాడంటే, హీ బిలీవ్డ్ దట్ పాలిటిక్స్ మస్ట్ బీ గైడెడ్ బై ఎథిక్స్ డ్రాన్ ఫ్రమ్ రిలీజియన్. అంటే మతం నుంచి గ్రహించిన కొన్ని నైతిక విలువలని, నైతిక సూత్రాలని రాజకీయాలకు మార్గదర్శకంగా ఉపయోగించాలని చెప్తాడు ఆయన. అంటే ప్రతి మతంలోనూ కొన్ని నీతి నియమాలు, ఎథిక్స్ అంటే ఇక్కడ నేను రాశాను ఎథిక్స్ అంటే కొన్ని నీతి నియమాలు. ఆ నీతి నియమాలు అనేవి ప్రతి మతంలోనూ ఉన్నాయి. సో అందులో నుంచి ప్రతి మతంలో ఉండే నీతిని, ఎథిక్స్ని గ్రహించి మా రాజకీయాలు దానికి మార్గదర్శకంగా వాడుకోవాలని చెప్తున్నారు ఆయన. అది. సో ఒకసారి చూస్తే, గాంధీజీ యూజ్ టు సే దట్ రిలీజియన్ కెన్ నెవర్ బీ సెపరేటెడ్ ఫ్రమ్ పాలిటిక్స్. వాట్ హీ మెంట్ బై రిలీజియన్ వాజ్ నాట్ ఎనీ పర్టిక్యులర్ రిలీజియన్ లైక్ హిందూయిజం ఆర్ ఇస్లాం, బట్ మోరల్ వాల్యూస్ దట్ ఇన్ఫార్మ్ ఆల్ రిలీజియన్స్. ప్రతి మతంలోనూ నైతిక విలువలు అనేవి ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోవాలంటారు, ఆ నీతి సూత్రాలను ఉపయోగించుకోవాలి. హీ బిలీవ్డ్ దట్ ద పాలిటిక్స్ మస్ట్ బి గైడెడ్ బై ఎథిక్స్ డ్రాన్ ఫ్రమ్ రిలీజియన్. వాటిలో వాటి డ్రా చేసుకోవాలి ఆ మతంలో ఉన్నటువంటి మంచి మంచి విషయాల్ని అని చెప్తారన్నమాట. సో మనకేంటంటే కమ్యూనిటీ అనేది చూడండి, మనకి సర్టిఫికేట్స్లో నింపేటప్పుడు, ఏదైనా ఒక బయోడేటా నింపేటప్పుడు కమ్యూనిటీ అడుగుతాడు. సో అక్కడ క్యాస్ట్ అవ్వచ్చు, రిలీజియన్ కూడా అవ్వచ్చు, కామన్ పీపుల్స్ అన్నమాట. సో కమ్యూనిటిజం అనే దానికి ఇక్కడ కొంత అర్థం చూసుకుంటే ఇది కూడా మీరు రాసుకోవాలి. ఇది రాయాలి, ఈ పేరా మొత్తం గాంధీజీ గారు ఏమన్నారో పాయింట్స్ వైజ్ రాసుకోవాలి. అలాగే కమ్యూనలిజం అనే పదం, COMMUNALISM, కమ్యూనలిజం అంటే ఏంటి ఒకసారి చూడండి. సరే, దిస్ మేనర్ ఆఫ్ యూజింగ్ రిలీజియన్ ఇన్ పాలిటిక్స్ ఈజ్ కమ్యూనల్ పాలిటిక్స్. లేదా కమ్యూనల్ పాలిటిక్స్ అంటే అర్థం ఏంటి? రాజకీయాల్లో మతాలని వాడుకోవడం, రాజకీయాల్లో మతాన్ని యూజ్ చేసుకోవడం. అంటే ఏదైనా ఒక ప్రాంతం ఎస్సీ వాళ్ళకి కేటాయించారనుకో ఎమ్మెల్యే సీట్స్, అన్ని పార్టీల వారు ఆ మతానికి చెందిన వాళ్ళు లేదా ఆ కులానికి సంబంధించిన పార్టీ వాళ్ళని అక్కడ కంటెస్టెంట్స్గా నిలబెడతారు. ఆ మతంలోనికి సంబంధించిన మత పెద్దల్ని లేదా ఆ మతంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రత్యేకించి వాళ్ళకి అనేక రకాల ఫెసిలిటీస్ కల్పిస్తామని వాగ్దానాలు చేయటం. మిగతా మతాల వారు కూడా అక్కడ ఉండొచ్చు, కానీ ఎక్కువ ఏ మతానికి చెందిన వాళ్ళు ఉంటారో ఆ మతానికి ఎక్కువగా ఆఫర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ మతానికి చెందిన వాళ్ళని అక్కడ అన్ని పార్టీలు కంటెస్టెంట్స్గా నిలబడతాయి. మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అన్నమాట రాజకీయాల్లో. అలా మతానికి ఎక్కువ ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని కమ్యూనల్ పాలిటిక్స్. వాట్ ఈజ్ కమ్యూనల్ పాలిటిక్స్? కమ్యూనల్ పాలిటిక్స్ ఈజ్ యూజింగ్ రిలీజియన్ ఇన్ పాలిటిక్స్ ఈజ్ కమ్యూనల్ పాలిటిక్స్. సింపుల్ అన్నమాట. రాజకీయాల్లో మతాన్ని వాడటం లేదా కులాన్ని వాడటం లేదా
ఒక కమ్యూనిటీని వాడటాన్ని కమ్యూనల్ పాలిటిక్స్ అంటారు. ఇది రాసుకోవాలి. కమ్యూనల్ పాలిటిక్స్ అనేటటువంటి ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని దాని డెఫినేషన్ ఇదే రాస్తారు. అది మాట. ఇక కమ్యూనల్ పాలిటిక్స్ అనేక రూపాల్లో ఉంటుంది. అంటే మతాన్ని రాజకీయాల్లో వాడటం అనేది అనేక రూపాల్లో ఉంటుంది. అందులో కొన్ని రూపాలు ఇచ్చాడు చూడండి. ఏ కమ్యూనల్ మైండ్ ఆఫెన్ లీడ్స్ టు ఏ క్వెస్ట్ ఫర్ పొలిటికల్ డామినెన్స్ ఆఫ్ వన్స్ ఓన్ రిలీజియన్ కమ్యూనిటీ. అంటే కమ్యూనల్ పాలిటిక్స్ దేన్ని క్వెస్ట్ అంటే కాంక్ష, కోరిక. చూడండి, క్వెస్ట్ తపన, కోరిక. కమ్యూనల్ పాలిటిక్స్ చేసేవాళ్ళు, ఆ రాజకీయ నాయకులు ఎక్కువగా దేన్ని ఆశిస్తారంటే, దేన్ని ఆకాంక్షిస్తారంటే పొలిటికల్ డామినెన్స్ ఆఫ్ వన్స్ ఓన్ రిలీజన్, తమ మతంలో ఉన్న వాళ్ళని ఎక్కువ డామినేట్ చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఆ ప్రాంతంలో తమ మతాలు ఎక్కువ ఆదరణ పొందాలని, తమ మతాల వారికి ఎక్కువ అధికారం చేపట్టాలని వాళ్ళు ఆశపడుతుంటారు. ఆ రాజకీయ పార్టీ నేతలు లేదా ఆ రాజకీయ పార్టీలో ఉన్న అదే మతానికి చెందిన వాళ్ళు లేదా అదే కులానికి చెందిన వాళ్ళు వాళ్ళ మతమే లేదా వాళ్ళ కులమే డామినేట్ చేయాలి అనేటటువంటి ఆశ, కాంక్షతో ఉంటారన్నమాట. ఇది ఒక రకమైన పొలిటికల్ డామినేషన్. రిలీజియస్ కమ్యూనిటీ, ఓన్ రిలీజియన్ కమ్యూనిటీ అంటే తమ సొంత రిలీజియస్ గ్రూప్సే, ఆ కమ్యూనిటీ వాళ్ళే డామినేట్ చేయాలని కోరుకుంటారు. ఇంకొక రూపం చూడండి, ఇక్కడ ఉంటుంది. పొలిటికల్ మొబిలైజేషన్ ఆన్ రిలీజియస్ లైన్స్ ఇన్ అనదర్ ఫ్రీక్వెంట్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనలిజం. కమ్యూనలిజంకి ఇదొక రూపం అయితే, ఇదొక రూపం ఏంటి? పొలిటికల్ మొబిలైజేషన్ ఆన్ రిలీజియస్ లైన్స్ ఈజ్ అనదర్ ఫ్రీక్వెంట్ ఫార్మ్. అంటే తరచూ మరో రూపం ఏంటంటే మతం ఆధారంగా రాజకీయ సమీకరణ చేయటం. అంటే అదే మతానికి చెందిన వాళ్ళని, ప్రజల్ని మొబిలైజ్ చేస్తూ ఉంటారన్నమాట. మన పార్టీ గెలిస్తే మన మతస్థులందరికీ ఇలాంటి తాయిలాలు ఇస్తాము లేదా ఇలాంటి ప్రయోజనాలు భవిష్యత్తులో కల్పిస్తాము అని చెప్పి ఆ మతానికి చెందిన వాళ్ళు మొబిలైజ్ చేయడం అన్నమాట. అంటే ప్రేరేపించడం. ఇది ఒక రకమైనటువంటి కమ్యూనలిజం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇన్వాల్వ్స్ ద యూజెస్ ఆఫ్ సాక్రెడ్ సింబల్స్. అంటే పవిత్ర కొన్ని సింబల్స్ వాడటం, ప్రచారం చేసేటప్పుడు కొన్ని మతానికి సంబంధించిన సింబల్స్ వాడటం, ఓము లేదా క్రాస్ సింబల్ క్రిస్టియన్స్ అయితే, అలాగే క్రిసెండమ్ సింబల్ అంటే అర్ధచంద్రాకారంలో ఉన్న ముస్లిమ్స్ని అట్రాక్ట్ చేయడం కోసం క్రిసెండమ్ సింబల్, హిందువుల్ని అట్రాక్ట్ చేయడం కోసం ఏదైనా దేవుడి ఫోటోలు కానీ లేదా ఏమో ఓం సింబల్, సాక్రెడ్ సింబల్స్, పవిత్రమైనటువంటి గుర్తులు వాడటం, రిలీజియస్ లీడర్స్ని వాడటం. ఆ మతానికి చెందిన వాళ్ళు అక్కడ ఏమైనా మత పెద్దలు ఎవరు ఉన్నారనుకో వాళ్ళని రాజకీయాల్లో వాడుకొని వాళ్ళతో ప్రచారం చేయించడం, ఇలా ఎమోషనల్గా వాళ్ళని ఆ పార్టీకే ఓటు వేసేటట్టు చేయటం అన్నమాట. అయితే రాజకీయాల్లో రాజకీయ నాయకులు తమ మతానికి చెందిన వాళ్ళని గెలిపించుకోవడం కోసం మత పెద్దల్ని, మతంలో ఉండేటువంటి అనేక నాయకుల్ని వాడుతూ ఉంటారన్నమాట. ఇది ఒక రకమైన రూపం అన్నమాట.